ఒక పక్క ప్రభాస్ కి ఇంకా హిట్టే పడదు జీవితంలో, ఇంకా ఆయనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ అన్నారు. మరి చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. ఇదే ప్రశ్న కోసం వెయిట్ చేస్తున్నా నేను. ఏ సినిమా హిట్ అయిందండి? కల్కి ఇప్పుడు వరల్డ్ వైడ్ హిట్ అయింది కదా. హిట్ అయింది కదా. సాలారు సూపర్ హిట్ అన్నారు, 135 కోట్లు మైనస్. కనుక్కోండి వెళ్ళి. కల్కి సినిమా ఈరోజు వరల్డ్ వైడ్ సూపర్ హిట్ సాధిస్తుంది కదా, మరి మీరు చెప్పిన ప్రిడిక్షన్ తప్ప జరిగినట్టుగా. ఓకే, సలార్ కూడా సూపర్ హిట్ అండి, సూపర్ హిట్. 5 సినిమాలలో రాధేశ్యామ్ డిజాస్టరు, ఆదిపురుష్ డిజాస్టరు, సాహో డిజాస్టరు. మరి 3 సినిమాలు ఫెయిల్ అయినప్పుడు నాకు ఎందుకు మీరు కిరీటం పెట్టలే? నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నాది జరిగినప్పుడు మీరు ఎందుకు వస్తలేరు? బట్ ఎవడన్నా ప్రభాస్ గారు అంటారా మిమ్మల్ని? ఆయన బేసిక్గా డార్లింగ్ అంటారు. డార్లింగ్ స్వామి ఎందుకు ఇలా నన్ను ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభాస్ గారి మీద నాకు తెలిసినంత వరకు ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. జనాలకు తెలియకపోవచ్చు వ్యక్తిగతంగా, నేను అనేది సినిమా థియేటర్లో కాదు, పర్సనల్గానే ఆయన వల్ల ఒక 500 కుటుంబాలు బతుకుతున్నాయి. మొత్తం భారతదేశాన్ని ఒక ఊపగలిగిన వాళ్ళు నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 అల్లు అర్జున్. సో ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ అట్లుంది. వీళ్ళిద్దరు క్రౌడ్ పుల్లర్స్. మీ ఫ్రెండ్షిప్ ఇంత బాగా పెట్టుకొని అనవసరంగా ట్రోలర్స్ మాత్రం ఏదో బిజీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు నేను మన ఫామ్ హౌస్లో పండిన సీతాఫలం ఆయనకు పంపించిన. ఆయన ప్రభాస్ గారికి సీతాఫలం అంటే చాలా ఇష్టం. మా ఆవిడ ఒక ఆర్గానిక్ బ్యాగ్ ఒకటి పంపించింది. వ్యక్తిగత విమర్శ చేస్తే నేను తప్పు. నేను వ్యక్తిగత విమర్శలు చేయట్లా ఎక్కడ. నేను ఫెయిల్ అయ్యాను, అమ్మవారికి లేకపోతే వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరుతూ అంత పెద్ద వీడియో తీశారు. ఏంటి మీ గట్స్ ఏంటి అసలు? నా పవరే వాళ్ళిద్దరు. ఇప్పుడు జీవితాంతం చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి తిడతాడు, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు తిడతాడు. తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డిని కేసీఆర్ తిడతాడు, కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిడతాడు. వాళ్ళంత పిచ్చి ముండా కొడుకులు ప్రపంచంలో ఉండరు. కామం అనేది ఒకటి ఉంది. ఆ కామం వేణుస్వామికి ఏ మోతాదులో ఉంటుంది, అవి కంట్రోల్ చేయలేక ఇలాంటి శాస్త్ర పద్ధతిలో నేను స్వామీజీని కాలేకపోతున్నాను అని మీరు ఇచ్చే స్టేట్మెంటా, లేదు నేను అలాంటివి చెయ్యలేను అనడానికి ఏమైనా ఆధారాలు? జైలుకు పోయిన కవిత కామాఖ్యకు పోయింది, కానీ పూజలు చేసుకోలేదు. ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక సీఎం ఓడిపోవడానికి కూడా ఖర్చు పెట్టారు. సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు అయింది. నమ్ముతారా మీరు? 72 కోట్లు. సెలబ్రిటీస్ కంటే వాళ్ళకి హోదాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి. ఓకే, కొంతమంది కామన్ పీపుల్ ఉంటారు, చాలా డబ్బులు ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాడు. నిజంగా జాతకాలు చెప్పించుకుంటే స్వామీజీ దగ్గరికి పోతే కొంత డౌట్స్ క్రియేట్ చేస్తాడు, కొంత నీకు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పిన తర్వాత రెమెడీస్ చెప్తారు. ఆ రెమెడీస్ వల్ల అవుతాయి అంట. అది స్వామీజీ ఆయన బిజినెస్ కోసమే చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ పూజలో ఉంటున్న శక్తి గురించి కానీ ఆ అమ్మవారి అనుగ్రహం గురించి మర్చిపోతూ ఉంటారు. ఈ ప్లస్ ఆర్ మైనస్ వాళ్ళ కోసం స్వామీజీగా మీరే చెప్తారు. సూపర్ క్వశ్చన్. చాలా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అడిగే ప్రశ్నలు ఇంతవరకు ఏ జర్నలిస్ట్ అడగలేదు. కొంతమంది గోపీలు ఉంటారు. గోపి అంటే గోడ మీద పిల్లులు. సో నా దగ్గరికి రావద్దు అనుకునేవాడు నాలో చెడు నెతికే ప్రయత్నం చేస్తాడు, నాలో ఫెయిల్యూర్ నెతికే ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ వాడి కంటికి కనిపించదు. వాళ్ళని గోపీలు అంటారు. చాలా గొప్పగా మాట్లాడుకునే ఆరామస్థాన్ గారు అంత గొప్పగా వైఫల్యం చెందితే దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అది ఆరామస్థాన్ జాతకం. ఆరామస్థాన్ నాకు సన్నిహితుడు, చాలా క్లోజ్ పర్సన్. ఒక మనిషి చచ్చిపోతే ఏ మార్పులు ఉంటాయి? తెల్లారి రెండో రోజు అని చెప్తారు. అరే నిన్ననే పోయిన రావాడు అంటారు. ఇంతకంటే పెద్ద చేంజ్ ఏముంటుంది? బట్ ఎవరికైనా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత స్వామి నేనంటూ ఎస్టాబ్లిష్ అవ్వాలి, నాకంటూ నేను పోయిన తర్వాత నేను కొన్ని ఈ తరానికి వదిలేసిపోవాలి. సో అందులో భాగమే ఆశ్రమాలు కావచ్చు, లేకపోతే ఒక సర్టెన్ ప్లేస్ కావచ్చు, దాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రం అనవచ్చు, లేకపోతే మీ జ్ఞాన సంపద మీ కింద ఇంకొందరు శిష్యులను తయారు చేసిపోవటమే అని అంటారు. అలాంటి బాధ్యతలు ఏం లేవా వేణుస్వామి? ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అమ్మాయి ఉంది. తను చాలా ఫేమస్ అమ్మాయి. నా దగ్గర గుప్తంగా అంటే తెలియకుండా ఆస్ట్రాలజీ నేర్చుకుంటుంది. డివోర్స్ అవుతాయి, బిస్కెట్ అవుతావు, యాక్సిడెంట్ అవుతుంది. పబ్బుకు పోయే అమ్మాయి పట్టు చీర కట్టుకొని పోతుందా? ఇంత టాప్ సెలబ్రిటీస్తోని మాట్లాడి వాళ్ళ జాతకాల గురించి చెప్పే ధైర్యం మీకున్న ఒక పక్క, చాలా చిన్న వ్యక్తి నా అన్వేష్ అనే వ్యక్తిని మీరు ఆ ముండా కొడుకు అది అన్న. మీరెందుకు స్వామీజీ గారు ఇందుకని కాను, నా నోటి తూల వల్ల కాను, నేను నిజాలు మాట్లాడతా కాబట్టి కాను. నేను కూడా నా కొడుకు లెక్క యాక్టింగ్లు చేయదలుచుకుంటే నేను కూడా సుబ్బిని శుద్ధ పూసని అని మాట్లాడితే నేను కూడా యాక్టింగ్ చేయొచ్చు. నేను నిజాలే చెప్తా. ఎందుకంటే నేను ఎన్నుకున్న మార్గం వామాచార మార్గం.